In this part, we are going to learning about human law, sexual reproduction. Sexual reproduction in human beings. Okay, humans ని ఏమంటారు అంటే ప్లాజెంటల్ మ్యామల్స్ అంటారు అని మనం చెప్పుకున్నాం. మరి ప్లాజెంటల్ మ్యామల్స్ అని ఎందుకు అంటారు అన్నది మనకి ఈ సెషన్ లో తెలుస్తుంది. ఫస్ట్ వన్ మనం హ్యూమన్ బీయింగ్స్ లో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చూద్దాం. ఈ హ్యూమన్స్ అంటే మనుషుల్లో అన్నమాట. మరి ఈ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఇట్లా అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో అబ్డామినల్ క్యావిటీలో స్పెరికల్ షేపుల్లో 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని ఏమంటారు అంటే టెస్టిస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇవి మేల్ ఆర్గాన్స్ అన్నమాట. ఓకే, ఈ టెస్టిస్ వీటిని ప్రొటెక్ట్ చేస్తూ 2 చిన్న చిన్న బ్యాగ్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటిని ఏమంటారు అంటే స్క్రోటమ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అబ్డామినల్ క్యావిటీలో బయటి వైపుకి బాడీకి బయటి వైపుకి ఈ టెస్టిస్ ఉంటాయి. ఈ టెస్టిస్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్న బ్యాగ్స్ ని ఏమంటారు అంటే స్క్రోటమ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఎందుకని ఈ టెస్టిస్ బాడీకి బయట వైపు ఉంటాయి అంటే మన బాడీ టెంపరేచరు 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటుంది, లేదా 37 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉంటుంది. అంత టెంపరేచర్లో ఈ టెస్టిస్ నుంచి మనకి స్పెరమ్స్ అనేవి రిలీజ్ కావు. రిలీజ్ అయినా ఆ స్పెరమ్స్ ఇమ్మీడియట్ గా డెడ్ అయిపోవటం జరుగుతుంది. కాబట్టి ఆ టెంపరేచర్ లో బ్రతకలేవు. కాబట్టి ఈ 2 టెస్టిస్లు హ్యూమన్ మేల్స్ లో అబ్డామినల్ క్యావిటీకి బయటి వైపున ఉంటాయి. వీటిని ప్రొటెక్ట్ చేస్తూ ఈ స్క్రోటమ్ అనే సాక్స్ లేదా బ్యాగ్స్ లాంటి స్ట్రక్చర్స్ కూడా లొకేట్ అయి ఉంటాయి. మరి ఈ టెస్టిస్ నుంచి స్పెరమ్స్ రిలీజ్ కావాలంటే ఎంత టెంపరేచర్ ఉండాలి అంటే నియర్లీ మన బాడీ టెంపరేచర్ కంటే 2 నుంచి 2.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్ లో టెంపరేచర్ ఉండాలి. మన బాడీ టెంపరేచర్ కంటే 2 నుంచి 2.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్ లో టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ స్పెరమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వటం, అవి లైవ్లీగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం టెస్టిస్ గురించి చూసాము. దాన్ని కవర్ చేస్తూ ఉన్న బ్యాగ్స్ ని స్క్రోటమ్ అంటారు అని తెలుసుకున్నాం. ఇక టెస్టిస్ లోపల అనేక చిన్న చిన్న స్మాల్ ట్యూబ్యూల్స్ అనేవి, మైక్రోస్కోపిక్ ట్యూబ్యూల్స్ అనేవి ఇందులో లొకేట్ అయి ఉంటాయి. ఈ మైక్రోస్కోపిక్ ట్యూబ్యూల్స్ ని ఏమంటారు అంటే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అనేవి మళ్ళీ ఇంకొక ట్యూబ్ లోనికి ఓపెన్ అవుతుంది. ఈ ట్యూబ్ ని ఏమంటారు అంటే వాసా ఎఫరెన్షియా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లోనే ఈ స్పెరమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ట్యూబ్యూల్స్ దేంట్లో ఓపెన్ అవుతాయి అంటే వాసా ఎఫరెన్షియా అనే ట్యూబ్ లోనికి ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఈ వాసా ఎఫరెన్షియా ఇంకొక ట్యూబ్ లోనికి ఓపెన్ అవుతుంది. దానిని ఏమంటారు అంటే ఎపిడిడైమిస్. అయ్యో, ఇక్కడ బ్రాడ్ గా ఉన్న ఈ పార్ట్ ని ఏమంటారు అంటే ఎపిడిడైమిస్ అంటారు. ఈ వాసా ఎఫరెన్షియా అనేది దేంట్లోకి ఓపెన్ అవుతుంది అంటే ఎపిడిడైమిస్ లోనికి ఓపెన్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లోనేమో స్పెరమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ప్రొడ్యూస్ అయిన స్పెరమ్స్ ఈ ట్యూబ్యూల్స్ దేంట్లోకి ఓపెన్ అవుతున్నాయి, వాసా ఎఫరెన్షియాలోకి ఓపెన్ అవుతాయి. వీటి నుంచి వాసా ఎఫరెన్షియాలోకి స్పెరమ్స్ వస్తాయి. ఈ వచ్చిన స్పెరమ్స్
మళ్ళీ దేంట్లోకి ఎంటర్ అవుతాయి అంటే ఎపిడిడైమిస్ లోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఈ స్పెరమ్స్ అన్ని కొంతసేపు అక్కడ ప్రిజర్వ్ చేయబడతాయి. ఈ ఎపిడిడైమిస్ నుంచి మళ్ళీ ఇంకొక సన్నటి ట్యూబ్ బయలుదేరుతుంది. దీనిని ఏమంటారు అంటే వ్యాసా డిఫరెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ రెండు పదాలు మనకి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి. వ్యాసా డిఫరెన్స్, వ్యాసా ఇఫరెన్షియా. వ్యాసా డిఫరెన్స్ అంటే ఎపిడిడైమిస్ నుంచి ఏర్పడే సన్నని ట్యూబ్ లాంటి నారోగా ఉన్న ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ నే వ్యాసా డిఫరెన్స్ అంటారు. మరి వ్యాసా ఎఫరెన్షియా అంటే ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అనేవి అనదర్ ట్యూబ్ లోకి ఓపెన్ అవుతాయి. దానిని వ్యాసా ఎఫరెన్షియా అంటారు. ఈ వ్యాసా ఎఫరెన్షియా ఎపిడిడైమిస్ లోకి ఓపెన్ అవుతుంది. ఎపిడిడైమిస్ లో ఈ ప్రొడ్యూస్ అయిన స్పెరమ్స్ అన్ని కూడా కొంచెం సేపు అక్కడ ప్రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎపిడిడైమిస్ నుంచి సన్నని ట్యూబ్ బయలుదేరుతుంది. దానిని ఏమంటారు అంటే వ్యాసా డిఫరెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ రెండు వ్యాసా డిఫరెన్స్లు కలిసి దేంట్లోకి ఓపెన్ అవుతాయి అంటే యూరినరీ బ్లాడర్ లోనికి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ వ్యాసా డిఫరెన్స్ అనేవి యూరిటర్ ని చుట్టుకొని ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ రెండు వ్యాసా డిఫరెన్స్లు యూరినరీ బ్లాడర్ లోనికి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తరువాత ఈ రెండు వ్యాసా డిఫరెన్స్లు ఈ యూరినరీ బ్లాడర్ లో కలిసిపోయి సన్నని పొడవైన రాడ్ లాంటి స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తాయి. సన్నని పొడవైన రాడ్ లాంటి స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తాయి. దానిని ఏమంటారు అంటే పెనిస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దీనిని ప్రొటెక్ట్ చేస్తూ పైన స్కిన్ అనేది కవర్ చేయబడి ఉంటుంది. ఓకే రైట్. ఇక యూరినరీ బ్లాడర్ కింద వన్ పెయిర్ ఆఫ్ గ్లాండ్స్ అనేవి అక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి. వాటిని ఏమంటారు అంటే ప్రోస్టేట్ గ్లాండ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ పెనిస్ కి పైన ఎల్లో కలర్ లో గ్లాండ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. వీటిని ఏమంటారు అంటే కౌపర్స్ గ్లాండ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది మేల్ రిప్రొడక్టివ్ యొక్క స్ట్రక్చర్. మనం బొమ్మలో ఉన్నాయే చెప్పినాం, వేరే ఏమీ చెప్పలా. స్పెరికల్ షేప్ లో ఉన్నాయి. సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, వ్యాసా డిఫరెన్షియా, ఎపిడైడమిస్. వ్యాసా డిఫరెన్స్ యూరినరీ బ్లాడర్ లో ఓపెన్ అవుతాయి. ఈ రెండు కలిసి రాడ్ లాంటి స్ట్రక్చర్ వస్తుంది. పెనిస్ అంటారు. పెనిస్ ని కవర్ చేస్తూ స్కిన్ ఉంటుంది. ఈ పెనిస్ మీద వన్ పెయిర్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. కౌపర్స్ గ్లాండ్ ఉంటుంది. తర్వాత యూరినరీ బ్లాడర్ కింద ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది. ఇదే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్. మరి ఇప్పుడు మనం ఈ స్పెరమ్స్ అనేవి ఈ పెనిస్ లోనికి ఎట్లా వస్తాయి అన్నది ఒకసారి చూద్దాం. దీంట్లో నుంచి వ్యాసా డిఫరెన్షియాలోకి వస్తాయి. వ్యాసా డిఫరెన్షియా నుండి ఎపిడిడైమిస్ లోకి వస్తాయి. ఎపిడిడైమిస్ నుంచి వ్యాసా డిఫరెన్స్ లోకి వస్తాయి. వ్యాసా డిఫరెన్స్ నుంచి యూరినరీ బ్లాడర్ లోకి, యూరినరీ బ్లాడర్ నుండి పెనిస్ కి, పెనిస్ నుంచి మళ్ళీ ఫిమేల్ లోకి లేదా బయటికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఈ స్పెరమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం, వాటి యొక్క మూమెంట్ అనేది ఉండటం జరుగుతూ ఉంటుంది. మరి అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈ వ్యాసా డిఫరెన్స్ అనేది దేంట్లోకి ఓపెన్ అయ్యింది? యూరినరీ బ్లాడర్ లోకి ఓపెన్ అయ్యింది. అంటే ఏంటి? ఈ జెనిటల్ డక్ట్ అనేది దేంతో కనెక్ట్ అయి ఉంది అంటే యూరినరీ బ్లాడర్ తో కనెక్ట్ అయి ఉంది. కాబట్టి దీనిని ఏమంటారు అంటే యూరినరీ జెనిటల్ డక్ట్ అంటారు. యూరినరీ జెనిటల్ డక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దేన్ని?
ఈ వ్యాస డిఫరెన్స్నే యూరినరీ జెనిటల్ డక్ట్ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఈ వ్యాస డిఫరెన్స్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంది అంటే యూరినరీ బ్లాడర్ లోనికి ఓపెన్ అవుతుంది. కాబట్టి దీనిని యూరినరీ జెనిటల్ డక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ స్పెరమ్స్ అనేవి ఎలా బయటకు వస్తాయి అంటే యూరిన్ అయితే ఏ పార్ట్ నుంచి బయటకు వస్తుందో ఈ స్పెరమ్స్ కూడా అదే పార్ట్ నుంచి బయటకు వస్తుంది. కాబట్టి దీనిని యూరినరీ జెనిటల్ డక్ట్ అని కూడా అంటూ ఉంటారు. ఓకే, ఇక్కడ మనం ఒక పదం నేర్చుకోవాలి. దానిని ఏమంటారు అంటే సెమెన్. సెమెన్ అంటే ఏంటి అంటే స్పెరమ్స్ ప్లస్ స్పెరమ్ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్, ఈ రెండింటిని కలిపి సెమెన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. స్పెరమ్ ప్లస్ ఫ్లూయిడ్, స్పెరమ్ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్, ఈ రెండింటిని కలిపి సెమెన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక ఇక్కడ టూ గ్లాండ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి ప్రోస్టేట్ గ్లాండ్, ఇంకొకటి ఏంటి అంటే కౌపర్స్ గ్లాండ్ అని 2 టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ అనేవి మనకి కనబడుతూ ఉన్నాయి. మరి ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఏం పని చేస్తుంది అంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది సెమెన్ ని సెక్రీట్ చేయటం జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, స్పెరమ్ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ ని సెక్రీట్ చేసేది ఏంటి అంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్. మరి ఈ సెమెన్ లేదా ఈ ఫ్లూయిడ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ స్పెరమ్ ని ప్రొటెక్ట్ చేయడానికి, స్పెరమ్ కి ఎనర్జీని ఇవ్వటానికి, స్పెరమ్ యొక్క మూమెంట్ ఈజీగా ఉండటానికి ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఈ కౌపర్స్ గ్లాండ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? ఈ స్పెరమ్ కి కావలసిన ఫుడ్ ను అందించడానికి, న్యూట్రియంట్స్ ని అందించడానికి ఈ కౌపర్స్ గ్లాండ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది హ్యూమన్స్ లో ఉండే మెయిన్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇప్పుడు మనం ఒక స్పెరమ్ యొక్క స్ట్రక్చర్ ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇది స్పెరమ్, ఇది టెయిల్, ఇది హెడ్, ఇది యాక్రోజోమ్, ఇది మిడిల్ పీస్. ఇది ఒక స్పెరమ్ యొక్క స్ట్రక్చర్. ఈ స్పెరాన్ని మనం అబ్జర్వ్ చేస్తే స్పెరమ్ లో మెయిన్ గా 2 పార్ట్స్ అనేవి మనకు కనబడతాయి. ఒకటి ఏంటి అంటే హెడ్, ఇంకొకటి ఏంటి అంటే టెయిల్ అని మెయిన్ 2 పార్ట్స్ మనకి కనబడతాయి. అయితే ఈ హెడ్ కి కింది భాగాన ఉన్న పార్ట్ ని, హెడ్ కి బిలో పార్ట్ ని నెక్ అంటారు. నెక్ కింద ఉన్న థిక్ పార్ట్ ని మిడిల్ పీస్ అంటారు. ఈ మిడిల్ పీస్ నుంచి సన్నగా పొడవుగా టెయిల్ అనేది బయలుదేరటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ మిడిల్ పీస్ లో ఏముంటాయి అంటే మైటోకాండ్రియా అనేది ఈ మిడిల్ పీస్ లో లొకేట్ అయి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మిడిల్ పీస్ లో ఈ మైటోకాండ్రియా దేనికి ఉపయోగపడుతుంది అంటే ఈ స్పెరమ్ మూవ్ అవ్వడానికి కావలసిన ఎనర్జీని ఇవ్వటానికి ఈ మిడిల్ పీస్ అనేది ఉపయోగపడుతుంది. ఈ టెయిల్ సహాయంతో ఈ స్పెరమ్ అనేది ఆ సెమెన్ లో ఈదుకుంటూ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూమెంట్ ని చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇది మేల్ గ్యామెట్ అయిన స్పెరమ్ గురించి. తర్వాత ఈ హెడ్ కి పైన చిన్న టోపీ, హ్యాట్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దానిని ఏమంటారు అంటే యాక్రోజోమ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ యాక్రోజోమ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఈ ఫిమేల్ లో ఉండే ఓవరీస్ లో ఉండే ఎగ్స్ లోపలికి చొచ్చుకొని పోవడానికి ఈ యాక్రోజోమ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ యాక్రోజోమ్ లో లైసోజోమ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఆ లైసోజోమ్స్ ఏం చేస్తాయి అంటే ఎగ్ చుట్టూ ఉన్న లేయర్స్ మొత్తాన్ని కూడా కరిగించి
వాటి లోపలికి దూసుకొని పోవటానికి ఈ యాక్రోజోమ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఈ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో అబ్డామెన్లో ఒక పెయిర్ ఆఫ్ ఓవరీస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ ఓవరీస్ అనేవి దేనికి అటాచ్ అయి ఉంటాయి అంటే సర్వైక్స్కి. ఈ సర్వైక్స్కి ఈ వన్ పెయిర్ ఆఫ్ ఓవరీస్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. ఈ ఓవరీస్ లోపల డెవలప్ అయ్యే ఎగ్స్ ఉంటాయి. ఆ ఎగ్స్ కూడా చిన్న చిన్న హోల్స్ లాంటి స్ట్రక్చర్స్లో అవి లొకేట్ అయి ఉంటాయి. వాటిని ఏమంటారు అంటే గ్రాఫియన్ ఫాలికిల్స్ అంటారు. గ్రాఫియన్ ఫాలికిల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మళ్ళొకసారి అబ్డామినల్ క్యావిటీలో పెయిర్ ఆఫ్ ఓవరీస్ సర్వైక్స్ కి అటాచ్ అయి ఉంటాయి. ఈ ఓవరీస్ లో ఎగ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ ఓవరీస్ లో ఉండే ఎగ్స్ చిన్న చిన్న హోల్స్ లాంటి స్ట్రక్చర్స్ లో అవి డెవలప్ అవుతూ ఉంటాయి. వాటిని ఏమంటారు అంటే గ్రాఫియన్ ఫాలికిల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ గ్రాఫియన్ ఫాలిక్ లోపల ఉన్న ఎగ్ మెచ్యూర్ అవుతుందో, అన్ని రకాలుగా డెవలప్ అవుతుందో, అప్పుడు ఈ గ్రాఫియన్ ఫాలికిల్ అనేది పగిలిపోయి దాని నుండి ఎగ్ బయటికి రావడం జరుగుతుంది. దానిని ఏమంటారు అంటే ఓవులేషన్ అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్, గుర్తుపెట్టుకోండి. ఓవరీస్ లో డెవలపింగ్ ఎగ్స్ ని గ్రాఫియన్ ఫాలికిల్స్ అంటారు. ఈ గ్రాఫియన్ ఫాలికిల్ లో ఎగ్ మెచ్యూర్ అయిన తర్వాత ఈ ఫాలికిల్ ని పగలగొట్టుకొని ఎగ్ బయటకు వస్తుంది. ఆ బయటికి రావడాన్ని ఏమంటారు అంటే ఓవులేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఓకే, ఇక ఈ ఎగ్ ఓవరీస్ కి దగ్గరలో ఫనల్ షేప్ లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఈ ఫనల్ షేప్ లో ఉన్న స్ట్రక్చర్ నుంచి సన్నని పొడవైన నాళం ఒకటి, సన్నని పొడవైన ట్యూబ్ ఒకటి బయలుదేరుతుంది. ఈ సన్నని పొడవైన ట్యూబ్ ని ఏమంటారు అంటే ఫాలోపియన్ ట్యూబ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ ఫాలోపియన్ ట్యూబ్ యాంటీరియర్ సైడ్ లో ఫనల్ షేప్ లో ఉంటుంది. ఎప్పుడైతే ఓవులేషన్ జరుగుతుందో ఆ ఎగ్ అనేది ఇమ్మీడియట్ గా దేంట్లోకి ఎంటర్ అవుతుంది అంటే ఈ ఫనల్ లోనికి, ఫనల్ నుంచి ఫాలోపియన్ ట్యూబ్ లోకి ఎంటర్ అవటం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ రెండు కలిసిన తర్వాత ఈ రెండు కలిసి ఒక బ్రాడ్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తాయి. దానిని ఏమంటారు అంటే యూటిరస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక బ్రాడ్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తాయి. దానిని ఏమంటారు అంటే యూటిరస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ యూటిరస్ అనేది సర్వైక్స్ లోకి ఓపెన్ అవుతుంది. ఈ సర్వైక్స్ మళ్ళీ వెజైనాలోకి ఓపెన్ కావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి. ఓకేనా, ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్ అంటే మేల్ గ్యామెట్ ఫిమేల్ గ్యామెట్ ఫ్యూషన్ అయ్యి జైగోట్ ని ఫామ్ చేస్తాయి. దానినే ఏమంటారు అంటే ఫెర్టిలైజేషన్ అంటారు. హ్యూమన్ బీయింగ్స్ లో ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఈ పెనిస్ నుంచి బయటికి వచ్చిన స్పెరమ్ అనేది ఈ వెజైనా నుంచి సర్వైక్స్ నుంచి ఫాలోపియన్ ట్యూబ్ లోకి ఎంటర్ అవటం జరుగుతుంది. మరి ఇక్కడ ఫెర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఈ ఫాలోపియన్ ట్యూబ్ లోనే ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. మరి ఇది ఎగ్ అనుకుందాం. ఈ ఎగ్గును కవర్ చేస్తూ లేయర్ ఉంది. ఇక్కడికి ఏది వచ్చింది అంటే స్పెరమ్ వచ్చింది. ఈ యాక్రోజోమ్ ఏం చేస్తుంది, ఈ పైన ఉన్న దీన్ని మొత్తాన్ని కూడా ఇట్లా కరిగిస్తుంది. కరిగించి ఇది దేంట్లోకి ఎంటర్ అవుతుంది, ఈ ఎగ్గులోకి ఎంటర్ అవటం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఉన్న న్యూక్లియస్, దాంట్లో ఉన్న న్యూక్లియస్ రెండు కలిసిపోయి జైగోట్ ని ఫామ్ చేయటం జరుగుతూ ఉంటుంది.
ఓకే, దీన్నే ఏమంటాము మనము అంటే ఫెర్టిలైజేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ జరుగుతుందో అదే మూమెంట్లో ఈ యూటిరస్ అనేది దీని లోపల టిష్యూస్, బ్లడ్ వెసల్స్ అన్నీ బాగా డెవలప్ అవుతాయి. డెవలప్ అయ్యి ఇక్కడ ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత జైగోట్ ఏర్పడుతుంది కదా, ఆ జైగోట్ ఎక్కడికి వచ్చి ఆగుతుంది అంటే ఈ యూటిరస్ లోకి వచ్చి ఇక్కడ ఆగిపోవటం జరుగుతుంది. ఇక్కడ ఈ జైగోట్ డెవలప్ అయ్యి ఎంబ్రియోగా, ఫీటస్గా, బేబీగా డెవలప్ అవటం జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఎంబ్రియో అనేది యూటిరస్లో అక్కడ ఆగిపోయి ఇక్కడ డెవలప్ అవ్వటాన్ని యూటిరస్లో ఈ జైగోట్ అనేది డెవలప్ కావడానికి కావలసిన పరిస్థితులన్నీ కూడా ఇక్కడ ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఈ యూటిరస్ కూడా బాగా టిష్యూస్ డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ జరుగుతుందో అప్పుడు దీంట్లో టిష్యూస్ డెవలప్ అవుతాయి, బ్లడ్ వెసల్స్ డెవలప్ అవుతాయి. డెవలప్ అవ్వగానే ఈ జైగోట్ వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. ఆ కూర్చోడాన్ని ఏమంటారు అంటే ఇంప్లాంటేషన్ అంటారు. ఈ జైగోట్ అనేది యూటిరస్ లో లొకేట్ అయ్యి అక్కడే డెవలప్ అవుతుంది. దానిని ఏమంటారు అంటే ఇంప్లాంటేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే ఫెర్టిలైజేషన్ జరగదు. ఫెర్టిలైజేషన్ జరగనప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఇక్కడ ఎగ్ ఫామ్ అయ్యిందో ఇమీడియట్గా యూటిరస్ ఏం చేస్తుంది, దానిపైన అది చేసుకుంటూ ఉంటుంది. అంటే టిష్యూ డెవలప్ చేస్తుంది, బ్లడ్ వెసల్స్ అన్నీ డెవలప్ అవుతాయి. కానీ ఇక్కడ ఫెర్టిలైజేషన్ అనేది జరగదు. జరగనప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎగ్తో పాటు ఈ యూటిరస్లో ఉన్న టిష్యూలు, బ్లడ్ వెసల్స్ అన్నీ కూడా సెర్వైక్స్ నుంచి వెజైనా నుంచి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. దానిని ఏమంటారు అంటే మెన్స్ట్రువేషన్ అంటారు. దానిని ఏమంటారు అంటే మెన్స్ట్రువేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ మెన్స్ట్రువేషన్ సైకిల్ జరగడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే 28 days పీరియడ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మెన్స్ట్రువేషన్ సైకిల్ని ఏమంటారు అంటే మెనార్కీ అంటారు. ఫస్ట్ మెన్స్ట్రువేషన్ సైకిల్ని ఏమంటారు మెనార్కీ అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎంబ్రియో వచ్చింది, ఫెర్టిలైజేషన్ అయిపోయింది, ఆ ఎంబ్రియో లోపలికి వచ్చేసి ఇక్కడ కూర్చుంది. మరి ఆ ఎంబ్రియోకి కూర్చోవడానికి కావలసిన టిష్యూని, బ్లడ్ వెసల్స్ని అన్నింటినీ కూడా డెవలప్ చేసుకొని యూటిరస్ అనేది థిక్గా తయారవుతుంది. అప్పుడు ఉన్న యూటిరస్ని ఏమంటారు అంటే ఎండోమెట్రియం అంటారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ జరుగుతుందో అప్పుడు ఈ యూటిరస్ అనేది బ్లడ్ వెసల్స్ని, టిష్యూస్ని మొత్తాన్ని డెవలప్ చేసుకొని ఒక మంచి బెడ్ లాంటి స్ట్రక్చర్ని తయారు చేయడం జరుగుతుంది. దానిని ఏమంటారు అంటే ఎండోమెట్రియం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఓకే, ఇక దీంట్లోకి పెనిస్ నుంచి వెజైనా నుంచి సెర్వైక్స్ నుంచి ఫాలోపియన్ ట్యూబ్లోకి స్పెర్మ్ వచ్చేసింది. ఇక్కడ నుంచి గ్రాఫియన్ ఫాలికల్స్ బ్రేక్ అయిపోయి వాటి నుంచి ఎగ్ రిలీజ్ అయ్యింది. ఈ రెండు కూడా ఎక్కడ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది అంటే ఈ ఫాలోపియన్ ట్యూబ్లోనే ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఫెర్టిలైజేషన్ జరిగింది, జైగోట్ ఫామ్ అయ్యింది. ఆ వచ్చిన జైగోట్ కాస్త ఎక్కడ కూర్చుంది అంటే యూటిరస్లో, అది ఎండోమెట్రియంలో దిగబడిపోయింది. అక్కడ అది కూర్చుని ఉంది. కూర్చున్న తర్వాత ఇక దీంట్లో డెవలప్మెంట్లు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరి ఫీటస్ అంటే ఏంటి, ఎంబ్రియో అంటే ఏంటి చూద్దాం. ఎంబ్రియో అంటే ఎర్లీ డెవలప్మెంట్ జైగోట్ అనేది జైగోట్ యొక్క ఎర్లీ డెవలప్మెంట్ని ఏమంటారు అంటే ఎంబ్రియో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎంబ్రియో తర్వాత స్టేజ్ని ఏమంటారు అంటే
ఫీటస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఫీటస్ తర్వాత స్టేజ్ ఏంటి అంటే బేబీగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎంబ్రియోని తీసుకొని ఆ ఎంబ్రియో యొక్క స్ట్రక్చర్ని ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది ఎంబ్రియో. ఈ ఎంబ్రియోని కవర్ చేస్తూ టోటల్గా 4 లేయర్స్ అనేవి మనకు కనబడతాయి. బయట వైపు ఉన్న ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉన్న లేయర్ని ఏమంటారు అంటే కొరియన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ కొరియన్ కింద ఉన్న లేయర్ని ఏమంటారు అంటే ఆమ్నియాన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ ఆమ్నియాన్ కి కింద వైపు ఉన్న లేయర్నే అలెంటాయిస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. తర్వాత ఈ ఎంబ్రియోకి దగ్గరగా ఉన్న ఒక సాక్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దానిని ఏమంటారు అంటే యోక్ సాక్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇట్లా ఎంబ్రియోని కవర్ చేస్తూ టోటల్గా 4 లేయర్స్ ఉంటాయి. అప్పర్ లేయర్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉన్న దాన్ని కొరియన్ అంటారు. బిలో ద కొరియన్ ఉన్న లేయర్ని ఆమ్నియాన్ అంటారు. ఆమ్నియాన్ కి బిలో ఉన్న లేయర్ని అలెంటాయిస్ అంటారు. అలెంటాయిస్ కింద ఎంబ్రియోకి దగ్గరగా ఉన్న సాక్ లైక్ లేయర్ని యోక్ సాక్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఈ ఆమ్నియాన్ లోపల ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. దానిని ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఎంబ్రియోని బయట ఉన్న ప్రెజర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది ఉపయోగపడుతుంది. దీనిని తెలుగులో ఏమంటారు అంటే ఉమ్మనీరు అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరు చాలాసార్లు వినే ఉంటారు, లోపల బేబీ ఉమ్మనీరు తాగేసింది లేదా ఉమ్మనీరు వెళ్ళిపోవటం వల్ల నొప్పులు తొందరగా వస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ ఉమ్మనీరునే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అని చెప్పేసి అంటారు. ఇది ఎంబ్రియోని బయట ఉన్న ప్రెజర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే గెస్టేషన్ పీరియడ్. మరి గెస్టేషన్ పీరియడ్ అంటే ఏంటి అంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో జైగోట్ ఫామ్ అయిన దగ్గర నుంచి బేబీ బయటకు వచ్చే వరకు ఉన్న పీరియడ్ని గెస్టేషన్ పీరియడ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ గెస్టేషన్ పీరియడ్ టైం ఎంత అంటే మనందరికీ తెలిసిందే 9 months. 9 monthsని మనం గెస్టేషన్ పీరియడ్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం హ్యూమన్ బీయింగ్స్ని ప్లాజెంటల్ మ్యామల్స్ అని ఎందుకు అంటారు అన్న దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇక ఫస్ట్ వన్ ఏంటి అంటే అంబిలికల్ కార్డ్. ఈ అంబిలికల్ కార్డ్ దేంతో తయారవుతుంది అంటే ఈ ఆమ్నియాన్ ప్లస్ అలెంటాయిస్ ఈ రెండు కలిసి సన్నని ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. దానినే ఏమంటారు అంటే అంబిలికల్ కార్డ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ అంబిలికల్ కార్డ్ అనేది ఎక్కడ అటాచ్ అయి ఉంటుంది అంటే ఎంబ్రియో యొక్క గట్ అంటే ఏంటి డైజెస్టివ్ పార్ట్ అన్నమాట, బొడ్డు. దీన్ని బొడ్డు తాడు అని కూడా అంటారు. ఈ ఎంబ్రియో యొక్క బొడ్డు లేదా గట్ పార్ట్లో ఈ అంబిలికల్ కార్డ్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఈ అంబిలికల్ కార్డ్ దేనిలోకి ఓపెన్ అవుతుంది అంటే ఈ ప్లాజెంటాలోనికి ఓపెన్ అవడం జరుగుతూ ఉంటుంది. మరి ప్లాజెంటా అంటే ఏంటి? ఈ ప్లాజెంటా ఈ కొరియాన్, ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ కొరియాన్ ప్లస్ యూటిరస్ టిష్యూ, కొరియాన్ ప్లస్ యూటిరస్ టిష్యూ ఈ రెండు కలిసి దేన్ని ఫామ్ చేస్తాయి అంటే ఈ ప్లాజెంటాని ఫామ్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ అంబిలికల్ కార్డ్ ఫామ్ అవుతుంది ఇక్కడి నుంచి. ఈ అంబిలికల్ కార్డ్ తర్వాత ఎలా మారుతుంది? ప్లాజెంటాగా మారటం అనేది జరుగుతూ ఉంటుంది. అంబిలికల్ కార్డ్ తర్వాత అది ఎలా మారుతుంది? ప్లాజెంటాగా మారటం జరుగుతూ ఉంటుంది. అంబిలికల్ కార్డ్ ప్లాజెంటాలోకి ఓపెన్ అవుతుంది. మరి ప్లాజెంటా అంటే కొరియన్ ప్లస్ యూటిరస్ టిష్యూ.
మరి ఈ అంబిలికల్ కార్డ్, ఈ ప్లాజెంటా వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఈ ప్లాజెంటా ద్వారా మదర్ నుంచి బేబీకి బ్లడ్ సప్లై జరుగుతుంది. మదర్ నుంచి బేబీకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. దేని ద్వారా? ఈ ప్లాజెంటా ద్వారా జరుగుతుంది. ఒకటి బ్లడ్ సప్లై జరుగుతుంది, ఇంకొకటి ఏంటి, గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వటం జరుగుతుంది. అంటే మదర్ పీల్చుకున్న ఆక్సిజన్ని ఇక్కడ ఉన్న బేబీకి వెళ్తుంది. మళ్ళీ బేబీ వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఈ ప్లాజెంటా ద్వారా మదర్కి వెళ్ళి మదర్ నుంచి బయటికి రావటం జరుగుతూ ఉంటుంది. ఇది ప్లాజెంటా ద్వారా జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే అంబిలికల్ కార్డ్. అంబిలికల్ కార్డ్ అంటే ఏం చెప్పుకున్నాం? బొడ్డుతాడు. బొడ్డుతాడు ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది? బొడ్డు దగ్గర, అంటే గట్ దగ్గర కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఏంటి? ఈ అంబిలికల్ కార్డ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫుడ్ సప్లైకి ఉపయోగపడుతుంది. తల్లి నుంచి బిడ్డకి, మదర్ నుంచి బేబీకి న్యూట్రియంట్స్ని సప్లై చేయటానికి ఈ అంబిలికల్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది. అందుకే కడుపుతూ ఉన్నప్పుడు చెప్తారు, మంచిగా ఆకుకూరలు తినండి, మంచిగా పాలు కోడిగుడ్లు అవి తినండి, బిడ్డకు బలం అని చెప్తారు. ఎందుకంటే తల్లి తిన్న ఫుడ్లో కొంత భాగం ఎక్కడికి వెళ్తుంది అంటే లోపల ఉన్న బేబీకి కూడా సప్లై అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఫుడ్ని సప్లై చేస్తుంది, న్యూట్రియంట్స్ని సప్లై చేస్తుంది. మరి అక్కడ డైజెస్ట్ అయిన తర్వాత బేబీ నుంచి రిలీజ్ అయిన వేస్ట్ మెటీరియల్ కూడా ఈ అంబిలికల్ కార్డ్ నుంచి మదర్కి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా మదర్కి బేబీకి మధ్య కనెక్షన్స్ 2 ట్యూబుల ద్వారా జరుగుతుంది. ఒకటి అంబిలికల్ కార్డ్, ఇంకోటి ప్లాజెంటా. ఈ ప్లాజెంటా ఉంటుంది కాబట్టే ఆ మ్యామల్స్ని ఏమంటారు అంటే ప్లాజెంటల్ మ్యామల్స్ అని చెప్పేసి హ్యూమన్ బీయింగ్స్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. బర్త్ అయ్యే వరకు కూడా అంబిలికల్ కార్డ్ అతుక్కునే ఉంటుంది. బర్త్ అయిన తర్వాత తల్లికి బిడ్డకి మధ్య ఉన్న కనెక్షన్ దాన్ని కట్ చేసి దాన్ని చూడతారు. కొన్ని రోజులకు ఆ బొడ్డు ఊడిపోవటం జరుగుతూ ఉంటుంది. అదే అంబిలికల్ కార్డ్ అన్నమాట. ఇది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, తర్వాత స్పెరమ్ యొక్క స్ట్రక్చర్, ఎంబ్రియో యొక్క స్ట్రక్చర్ గురించి మనం ఇప్పుడు చూసాం. ఇక నెక్స్ట్ టాపిక్లో మనం పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి, తర్వాత సేఫ్ సెక్స్ అనేది ఎట్లా చేయాలి, ఏ ఏ మెథడ్స్ వాడతారు, తర్వాత HIV ఎయిడ్స్ లాంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, దాంతోపాటు సెల్ డివిజన్ గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.